నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కొంతమంది ఆస్ట్రాలజీ ప్రకారం మ్యారేజెస్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఇప్పటి కాలంలో న్యూమరాలజీ ప్రకారం కూడా రీమ్యారేజెస్ కూడా బాగా స్టార్ట్ అయ్యాయి. సో ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సంతానం కోసం బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో మ్యారేజ్ డేట్కి సంతానంకి ఏమైనా లింక్ ఉంటుందా సార్? అలానే పుట్టబోయే పిల్లలు కూడా వీళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ని ప్రకారం వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అని అంటారు. మళ్ళీ మ్యారేజ్ డేట్కి సంతానం కాకపోవడానికి ఏమైనా లింక్ ఉంటుందా సార్? ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ ఒక వ్యక్తి జన్మించినప్పుడే అతను ఏమి చదువుకోవాలి, బాల్యంలో ఎలాంటి కష్టాలు పడాలి లేదా ఎలాంటి సుఖాలు అనుభవించాలి, ఏం చదువుకోవాలి, అతను బిజినెస్ చేయాలా లేకుంటే ఏదైనా జాబ్ చేయాలా, జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలా, తర్వాత అతని యొక్క వివాహం అనేది అతనికి ఒక టర్నింగ్ పాయింట్ అవుద్దా లేదంటే డిస్టర్బ్ అవుద్దా అనేదంతా కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అయితే ఆ క్లియర్ కట్గా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసేది అతని పేరు. కాబట్టి స్టార్టింగే గనక పుట్టే పిల్లలకి కరెక్ట్గా మనం 14 డైమెన్షన్స్లో మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో గనక నేముని సూచించినట్లయితే డెఫినెట్గా వారికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇప్పుడిప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా మ్యారేజే ఇంకా పిల్లలు కలగని వాళ్ళు ఉంటారు. అంటే ఎంతకాలం ఉన్న వాళ్ళకి పిల్లలు కలగరు. అలాగే కొంతమందికి పిల్లలు కలుగుతారు కానీ వాళ్ళు రకరకాల డిసీజ్ పాలవుతూ ఉంటారు. ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. ఈ ఇబ్బందులన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకునే విధానం. అంటే మ్యారేజ్ చేసుకునేటప్పటికే వారికి ఉండే నెగిటివ్, వారు ఒక బ్యాడ్ మ్యారేజ్ డేట్ కాంబినేషన్లో మ్యారేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా దోహదపడతాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ మ్యారేజ్ డేట్ కి వీళ్ళు పుట్టబోయే దానికి ఏం సంబంధం ఉంటుందంటారు సార్? ఖచ్చితంగా ఉంటుంది. మీరు విన్నారో లేదో, మీకు ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ అనేది లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అంటారు. ఎందుకంటే అప్పుడు దాకా తను లీడ్ చేసినటువంటి జీవితం అంతా కూడా మ్యారేజ్తో ఒక కొత్త లైఫ్లోకి వస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ పరంగా కానీ, ఎకనమికల్గా కానీ, బాధ్యత పరంగా కానీ ఒక కొత్త లైఫ్లోకి వస్తారు. అప్పటి వరకు వాళ్ళు అవగాహన లోపం వల్ల ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినా మ్యారేజ్ తర్వాత తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి, తన భార్య, తన పిల్లలు, తన భర్త, తన పిల్లలు ఇలా ఉంటారు కాబట్టి వారు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ను కొనసాగిస్తారు. దట్ ఈజ్ టర్నింగ్ పాయింట్. మరి అలాంటి టర్నింగ్ పాయింట్ ఉండాలన్నప్పుడు మరి మ్యారేజ్ తర్వాత వచ్చే లైఫ్లో ముఖ్యమైన విషయాలు ఏంటి? భర్త, భార్య, పిల్లలు. ఇందులో ఏమైంది? భర్త, భార్య తర్వాత పిల్లలే కదా. మరి పిల్లలు కనుక కరెక్ట్గా లేకపోతే వాళ్ళకి ఆ టర్నింగ్ అనేది చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. మరి వాళ్ళు కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళు పెరిగిన విధానం కానీ, వీళ్ళ యొక్క నేము కానీ, వీరి యొక్క మ్యారేజ్ డేట్ కానీ కరెక్ట్ వేలో, ప్రాపర్ వేలో ఉండాలన్నమాట. ఉదాహరణకి కొన్ని మ్యారేజ్ డేట్లు ఉంటాయి. మీరు కనుక మన యొక్క ప్రీవియస్ మ్యారేజ్ సిరీస్ కనుక చూసినట్లయితే ఈ యొక్క బ్యాడ్ నెంబర్స్, బ్యాడ్ మ్యారేజ్ డేట్ కాంబినేషన్స్ మీకు తెలుస్తాయి. కొన్ని మ్యారేజ్ కాంబినేషన్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ యొక్క సంతానం మీద పూర్తి యొక్క డిస్టర్బెన్స్ అనేది అక్కడే తెలిసిపోతుంది మనకి. ఒకవేళ మ్యారేజ్ డేట్ బాగుంది కానీ ఇద్దరు పేరెంట్స్ పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరికి కూడా ఈ యొక్క నేములు అనేవి కరెక్ట్గా లేవు. ఇప్పుడేమవుతుందంటే వీరికి పుట్టే సంతానం దురదృష్ట సంతానం అవుతుంది. ఏంటి దురదృష్ట సంతానం అంటే, మనకి 1 నుంచి 31 తేదీల్లోనే ఎవరైనా పుడతారు. దీన్ని మనం 9 భాగాలుగా చేస్తాం. 1 అంటే 1, 10, 19, 28 ఒకటో డేటు. రెండో డేటు 2, 11, 20, 29 ఈ విధంగా 9 వరకు ఉంటాయి. ఇప్పుడు దీనిలో చూసినట్లయితే 1కి సంబంధించి 10వ డేటు, 28 డేట్లో పుట్టిన వాళ్ళు దురదృష్ట సంతానం అంటారు. వీళ్ళేమవుతుంది? ఇలా పుట్టిన వాళ్ళకి 2 విషయాలు ఉంటాయి. ఒకటి, ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు. రెండోది, వివాహపరంగా ఇబ్బందులు పాలవుతారు. మరి ఇద్దరు భార్యాభర్తలకి 10వ తారీఖులో ఒకరు జన్మించారనుకోండి, మరి ఇప్పుడు ఈయన ఆర్థికంగా కనుక ఇబ్బంది పడ్డాడంటే ఎవరు పడ్డట్టు? వారి అమ్మా నాన్న పడ్డట్టే. సో ఇక్కడ ఈ సంతానం ఇలా కలగటానికి వీరికి ఏమై కారణం ఉంటుంది? వీరి నేముల్లో ఉండేటువంటి బ్యాడ్ నెంబర్సు, వీరి మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ కాంబినేషన్ బ్యాడ్ అవ్వటం, వీరి యొక్క డేట్లు కూడా ఇబ్బందికరమైన డేట్లో జన్మించడం. ఈ 3 పార్ట్స్ క్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి? 14 డైమెన్షన్స్లో వీళ్ళు నేమ్ ఉన్న తర్వాత వీళ్ళు గనక ఒక ప్రాపర్ కరెక్ట్ మ్యారేజ్ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే సంతానం ఇలా పుట్టాల్సిన అవసరం ఉండదు.
అంటే ఇక్కడ ఈ సంతానం ఇలా జన్మించటానికి ప్రధాన కారణం ఏంటి? పేరెంట్స్ యొక్క నెగిటివ్. మళ్ళీ అయితే మ్యారేజ్ చేసుకోలేం కదా సార్ అని అడిగే వాళ్ళకి. అవును, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది కానీ ఇంకా సంతానం లేదు. ఒక మంచి సంతానం కలగాలంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి ఒకవేళ అది నెగిటివ్గా అయ్యి ఉంటే ఏం చేయాలి? దానికి ప్రవేశపెట్టిందే రీమ్యారేజ్ అండి. రీమ్యారేజ్, పునర్వివాహము. ఇది మనకి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం అన్నమాట. అంటే మీరు కండక్ట్ చేస్తారా సార్ రీమ్యారేజ్? రీమ్యారేజ్ అనేది ఒకళ్ళు కండక్ట్ చేసేది కాదమ్మా. ఇది చాలా కాలం శ్రీరామ నవమికి పీటల మీద కూర్చోవటం అనే పద్ధతిలో కొనసాగింది. అయితే ఇప్పుడు ఇదేంటి, ఒక పవిత్ర విధానంలో జరగాల్సింది. అంటే ఎవరు పడితే వాళ్ళు దీన్ని కండక్ట్ చేయకూడదు. దీన్ని పురోహితుల సమక్షంలో జరగాలి. అయితే పురోహితుల దగ్గర రీమ్యారేజీ జరిపేటువంటి సమాచారం పూర్తిగా లేదు వారి దగ్గర, అంటే వారికున్న సాంప్రదాయ సిస్టంలో లేదు. కాబట్టి రీమ్యారేజీ డేట్ను సూచించడం వరకు మాత్రమే ఈ అప్డేటెడ్ వెర్షన్లో ఇవ్వాలి. మ్యారేజీ డేట్ సూచించాక దాన్ని అప్లై చేసుకోవాల్సింది మాత్రం టెంపుల్లో పురోహితుని సమక్షంలో. అదే అదర్ క్యాస్ట్లు, అదర్ మతాల వారు ఉన్నారనుకోండి, వాళ్ళ సిస్టంలో, క్రిస్టియన్స్ అనుకోండి చర్చిలో, అదే ముస్లిమ్స్ అనుకోండి మసీదుల్లో చేసుకోవచ్చు అనమాట. కానీ దానిని మనం ఎవరమో నిర్వహించకూడదు. అలా నిర్ణయిస్తే ఏంటంటే వాళ్ళకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అది ఇకపోతే ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి ఈ యొక్క సంతానం కలుగుతారు కదా, వాళ్ళు చేసే మిస్టేక్ వల్ల. ఇలా కాకుండా కూడా ఈ పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో, అంటే ఇక్కడ డేటు, మంతు, ఇయరు, డెస్టినీ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఇక్కడ 1 ఉందనుకుందామండి, ఇక్కడ 6 ఉందనుకుందామండి, ఇక్కడ సంథింగ్ 3 ఉందనుకుందామండి, ఇక్కడ 1 వస్తుంది. ఈ ప్యాటర్న్లో 1, 6 డెడ్ యాంటీ, 6, 1 డెడ్ యాంటీ. ఇవి ఒక్కొక్కటి 15 ఏళ్ళు లైఫ్లో ఉంటాయి. ఇక్కడ మనకి డేటు, మంతు, ఇయర్, డెస్టినీ ఉంటుంది కాబట్టి ప్యాటర్న్లో ఒకవేళ ఇలా ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ 1, 6 డెడ్ యాంటీ, 6, 1 డెడ్ యాంటీ అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు ఇది ఒక్కొక్కటి 15 ఏళ్ళు వారి లైఫ్లో ఉంటుంది. అంటే 15 ఏళ్ళు 3 ఉంటే 16 నుంచి 30, 31 నుంచి 45, 45 నుంచి 60, అంటే 16 నుంచి 60 సంవత్సరాలు బ్యాడే నడుస్తుంది. మరి పిల్లలు పుట్టాల్సింది ఇక్కడే కదా. మరి అలా బ్యాడ్గా పుట్టినప్పుడు ఏమవుద్ది, వారికి డిస్టర్బెన్స్గానే ఉంటుంది. అంటే ఒక కారణం ఇలా దురదృష్ట సంతాన డేట్లో వాళ్ళు పుట్టడానికైతే, ఇంకో కారణం ఏంటి, చిల్డ్రన్స్ కరెక్ట్ వేలో పుట్టకపోవటానికి కారణం పేరెంట్స్ యొక్క ప్యాటర్న్లో ఉన్నటువంటి, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఈ యొక్క డెడ్ కాంబినేషన్, డెడ్ యాంటీ కాంబినేషన్సే కారణమవుతాయి. అప్పుడేం చేయాలి అంటే, మంచి సంతానం కలగటం కోసం ఏం చేయాలి, పేరెంట్స్లో కనుక ఎలాంటి కాంబినేషన్ ఉంటే మనం ఆ కాంబినేషన్ని బ్రేక్ చేసేలాంటి 14 డైమెన్షన్స్లో నేము ఉండటం, ఆ నేముని వాళ్ళు కోర్సుగా రాయటం, అది ఎప్పుడు సంతానం కలగక ముందే గనక అయినట్లయితే ప్రాపర్ వేలో బెస్ట్ సంతానం కలిగి ఆ సంతానం ద్వారా ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా లైఫ్ బాగుండేలాగా, తద్వారా ఆ సంతానానికి బెటర్ లైఫ్ ఇచ్చేలా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మ్యారేజ్ జరిగే డేట్కి, మ్యారేజ్ జరిగే కపుల్స్కి, వారి యొక్క సంతానానికి అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మంచి సంతానాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా మంచి మ్యారేజ్ డేట్లో ప్రాపర్గా వెళ్ళడం చేయాలి. కానీ ఈ పాటికే వెళ్ళి ఉంటే అక్కడి నుంచి సంతానము కలిగే లోపు వారికి బెస్ట్ పాజిటివ్ రావడానికి ఏం చేయాలనే దిశగా వెళ్ళాలి. లేదు, 3వ ఆప్షన్ ఏంటంటే సంతానం కూడా కలిగారు, బ్యాడ్గా ఉంది వాళ్ళ లైఫ్, అప్పుడేం చేయాలి, ఆ సంతానానికి వారిద్దరు పేరెంట్స్కి కంబైన్డ్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ ఉండి దాన్ని కోర్సుగా రాయాలి. ఆ యొక్క సంతానం నేమును కూడా పేరెంట్స్ కోర్సుగా రాయాలి. అప్పుడు సరైనటువంటి సొల్యూషన్ లభిస్తుంది. తప్పకుండా సార్. అసలు ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే కరెక్ట్ డేట్ ఏంటి, ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే సంతానం మంచిగా కలుగుతుంది, సంతానం లేని వాళ్ళకి అసలు ఏ డేట్ ప్రభావం అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, న్యూమరాలజీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.